మనకైతే లిఫ్ట్ ఏం చిక్కట్లేదు, అందుకు మళ్ళీ అదే టోల్ గేట్ కట్టి వెళ్ళిపోతున్నా. హాయ్ ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. నా ప్రతి ఒక్క వీడియో అప్డేట్ మీ మొబైల్లో వస్తుంది. ఇగోని ఇక్కడే టెంట్ వేసుకున్నా, మంచిగా అయితే మనకు స్టే అయితే ఇచ్చారు జియో పెట్రోల్ బంక్ వాళ్ళు అయితే. పంపు కొంచెం వయసు పిల్లలు కాబట్టి పెద్ద ఏజ్లు అంటే కొంచెం ఒప్పుకునే వాళ్ళు కాదనుకుంటా. మన టెంట్ అలాంటి టెంట్ అయితే తీసుకోకని వేస్ట్ 1000 రూపీస్ టెంట్లు. వాన పడితే వానంతా లోపలికి వచ్చేస్తాం, వాళ్ళతో ఆయన పైన సేఫ్ అది చూపిస్తారు కానీ శుద్ధ వేస్ట్ ఈ టెంట్. నా ట్రిప్పులో మొత్తమేమో చూడాలా. లెట్స్ గో టు. అయితే ఈ వాన అనేది వదలట్లేదు కదా. ఇప్పుడు పొద్దునే లిఫ్ట్ చిక్కుతుంది అంటే పొద్దున అంత హైవే ఇది సింగల్ మాట ఖాళీగా ఉంది మరి దారుణంగా. ఈ పెట్రోల్ బంకులు అయితే మనకు వాష్రూమ్స్ చాలా మందికి డౌట్ ఉండొచ్చు, ఎక్కడ పోతాను ఇలా పెట్రోల్ బంకులు నెక్స్ట్ స్టేషన్ వాష్రూమ్కి అయితే వెళ్తాను. దగ్గర ఇవేనా పల్లెటూట నాకు అర్థం కావట్లేదు, ఎంత ఖాళీగా ఉంది. మరి రాత్రులు రేంజ్ అనుకుంటే పగులు కూడా రేంజ్ అలాగుంది కదా వీటంతా. చూడండి ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ ఒక వెహికల్స్ రావట్లేదు, హైవే చుట్టూ ఒక్క వెహికల్స్ రావట్లేదు. ఒక్కడినే నడుచుకుంటూ వెళ్తున్నా, మినిమం ఉంటుంది, తగ్గేదే లేదు, దేనికి భయపడేది లేదు, ఏమవుతుంది అబ్బా. ఇది పరిస్థితి. రూట్ అయితే చాలా డేంజర్గా ఉంది కొంచెం వెళ్తా అంటే. అయితే గుజరాత్కి అయితే ఏ వెహికల్స్ అయితే లిఫ్ట్ చిక్కట్లే అన్న 2-3 కిలోమీటర్లు వెళ్తా అనుకుంటా. ఇప్పుడైతే భయ్య అయితే నాకు హెల్ప్ చేస్తున్నా, అంటే ఏదైనా తినేకి వెళ్ళు లేకపోతే ఏదైనా వెహికల్ వెళ్ళు అని అట్లా పైసలు. థ్యాంక్ యూ భయ్య. ఇప్పుడైతే భయ్య అయితే డబ్బులు ఇచ్చారు, ఇక్కడ నుంచి వెహికల్ అయినా వెళ్ళు, వెహికల్ చిక్కపోతే తినేకి అయితే వెళ్ళు అంటున్నారు. థ్యాంక్ యూ. భయ్య అంతా మంచోళ్ళు ఉన్నారు చాలా మంది, కానీ కొంతమంది సేఫ్ కాదంటే మనం ఫాస్ట్ ఏరియాకి వెళ్తే మనుషుల సంగతి ఒక పక్కన పడితే మనం అనేది ఫాస్ట్ ఏరియాకి వెళ్తే ఏం జంతువులు ఉంటాయో తెలియదు కదా, అది మెయిన్ భయము. వాన కంటిన్యూగా పెడతానే ఉంది చూడండి. కానీ యూటుకు సైజు తగ్గిపోతాను, వాన అయితే గట్టి పెడతాను, ఫుల్గా బ్యాగ్ నానుతానని కొంచెం ఇబ్బంది పడుతున్నా. యూట్ అయితే చూడండి ఎట్లున్నా, అంత ఫాస్ట్ ఏరియా లాగా ఉంది, కానీ ఫాస్ట్ కాదు నాకు తెలియదు, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలంట ఫాస్ట్ వెళ్ళాలంటే. కాయలు అయితే వెళ్తున్నాయి కానీ పెద్ద పెద్ద లాయలు వెళ్ళాయి. ఇక్కడ అయితే బ్యాగ్ పెట్టేసి జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినా. చూద్దాం యోజన లిఫ్ట్ చిక్కితే గుజరాత్ బోర్డర్ల కన్నా దాటేసి వెళ్ళిపోవాలా. ఇప్పుడే గుజరాత్కి వెళ్తున్నారు కొంతమంది అన్నలు, ఒక 5 మంది వెళ్తున్నారు, అందుకు లిఫ్ట్ ఇలా చెప్పాది. అంటే ఫస్ట్ పిలిచి ఫుడ్ అయితే ఇప్పించాను, కానీ మన వాళ్ళు కొంచెం తాగుతున్నారు మందు, అందుకు వీడియో అయితే తీయలేదు. తాగినాక పాపం పిలిచి కడుపు నిండా అయితే తిండి పెట్టారు. అన్నోళ్ళు వచ్చి ఇంకా సరిగ్గా మేము వెళ్తున్నాం ఏమనుకోకు లిఫ్ట్ ఇవ్వట్లే అని, మేము 5 మంది ఉన్నామని పల్లె అయినా ఫుడ్ పెట్టారు కదా, థ్యాంక్స్ అన్నా. ఇంకా మనం స్టార్ట్ అవుదాం, కానీ ఒక పక్క వాహనం అయితే గట్టిగా పడతాను. యూట్యూబ్గా దారుణంగా ఉంది, అట్లా ఇట్లా మలుపులు అయితే ఉన్నాయి. కొంచెం విలేజ్ లాంటి ఊరికి అయితే వచ్చాము. నేను రూట్ మ్యాప్ అనేది చేంజ్ చేశాను, వాపీలోకి వెళ్తున్నా. వాపీ నుంచి అయితే మనకు NH56 హైవే అయితే చిక్కుతుంది, కానీ వాపీకి దగ్గర 2 గంటల 51 నిమిషాలు అయితే ట్రావెలింగ్ చేయాలి.
ఊరు చిన్నదైనా చిన్న చిన్న విలేజ్ టచ్ అవ్వకుండా వాపీకి వెళ్ళిపోతే మనము మంచి డబల్ హైవేకి అయితే వెళ్ళిపోతాము. బెస్ట్ ఆప్షన్ అక్కడ ఇలాగో వాపీకి అయితే వెళ్ళిపోవాలి. మనకైతే లిఫ్ట్ ఏం చిక్కట్లేదు, అందుకు మళ్ళీ అదే టోల్ గేట్కి అయితే వెళ్ళిపోతున్నా. ఫుల్గా నానిపోయిన వాళ్ళు స్కూల్ కాలేజీ పిల్లలు లిఫ్ట్ ఇచ్చాగానే అక్కడ వేవన్నాళ్ళు ఫుడ్ అయితే తెప్పించినారు. కానీ లిఫ్ట్ అదే చిక్కట్లా రూట్ అంతా కొంచెం ఇబ్బందిగా ఉంది. అన్ని కట్టింగ్లో కొంచెం ఇబ్బంది. రూట్ అనేది సేఫ్ కాదని నాకు అర్థమైపోయినాయి. ఇట్లా ఇంకో రూట్ ఉంది 122 కిలోమీటర్స్ దగ్గర మనకు గుజరాత్కి. వాళ్ళని నా అనుకుంటానే వెళ్తానే ఎక్క మనం నించుని ఎక్కువ ప్లేస్ లేదు. ఇక ఏమైనా క్యాప్చర్ అవ్వట్లేవానా, బ్యాగ్ అంతా నానిపోయి బ్యాగ్ అంతా పోయి అయిపోయినా అసలుకి ఒక్కగో లిఫ్ట్ ఇవ్వట్లేదు. చూడండి వాన ఫుల్గా, మనకేం లిఫ్ట్ ఏం చిక్కట్లేదు. ఎటు కాకుండా అయిపోయినట్టు ఎక్కున్నా. చూద్దాం ఈ రోజుకి ఏమవుతున్నా లెస్సి. ఇంకా లిఫ్ట్ అయితే ఏం చిక్కట్లేదు, చూడాలా. అయితే ఇక్కడ నుంచి మళ్ళీ నాసిక్ అనేది వెళ్ళి నాసిక్ నుంచి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళాలనుకుంటున్నాను. నాసిక్ నుంచి ఇంకేదైనా రూట్ ఏమైనా ఉందామా ఇవే చూసుకోవాలా. ఇక్కడ లిఫ్ట్ అయితే ఇవ్వట్లేదు మనకు. కొంచెం భయపడుతున్నా లిఫ్ట్ ఇచ్చి ఎక్కువ. ఇదంతా ఫారెస్ట్ ఏరియా ముందా, కొంచెం విలేజెస్ అంత గుడ్ అయితే కాదని చెప్పా కాబట్టి కొంచెం లిఫ్ట్ ఇచ్చాకైతే ఇబ్బంది పడుతున్నా. ఇంకా ఒక పక్క వాన, ఇంకో పక్క చలి, ఇంకో పక్క బ్యాగ్ నానిపోయి బొయ్యి అని ఇబ్బంది తెస్తాను. చూద్దాం ఏమవుతున్నాం. అయితే వాన అయితే గట్టి పడతాం. భయ్యా వాళ్ళ హోటల్ చాయ్ తాగుదు అని పిలిచారు. థ్యాంక్ యూ భయ్యా. అదే చెప్తున్నా భయ్యా, ఇక్కడ నుంచి సురాజ్ కానీ అహ్మదాబాద్ కానీ డైరెక్ట్ లిఫ్ట్ చిక్కుతా. అంటే మనం టోల్ గేట్ దగ్గర ఉన్నాము, డైరెక్ట్ లిఫ్ట్ అయితే చిక్కుతుంది. ఒకళ్ళు నేను అడుగుతాలే ఇక్కడే ఉండన్నారు. భయ్యా వాళ్ళైతే నాకు సముద్రదానికైతే లిఫ్ట్ ఇచ్చారు. చాలా ఫేమస్ ప్లేస్ ఇది. నేచర్ అయితే బాగుంది. ఇక బస్ స్టాండ్ అనేది అయితే ఉంది. ఇక్కడ నుంచి మనము సువాజీకి వెళ్దాం. సువాజీ నుంచి అయితే లిఫ్ట్ చిక్కుతుంది. ఇక్కడ లిఫ్ట్ అయితే చిక్కట్లేదు మనకు. అంటే ఒక 100 రూపీస్ హెల్ప్ చేసావు బస్సుకి వెళ్ళామని, అందుకు అదే మనీతో అయితే మనం బస్సుకి వెళ్తున్నాము. థ్యాంక్ యూ భయ్యా లిఫ్ట్. ఇక చాయ్ కూడా తాగమన్నా, చాయ్ తెప్పిస్తాను. చాయ్ తాగి స్టార్ట్ అవ్వాలి. ఫుల్గా అయిన పోతాను అసలుకి. సక్సెస్ఫుల్గా 12 స్టేట్లోకి అయితే అడుగు పెట్టేసాం మనము గుజరాత్. ఇక్కడ నుంచి అహ్మదాబాద్కి అయితే వెళ్దాం. నైట్ 11 అవుతుంది అహ్మదాబాద్ లోపల. స్ట్రైక్ అయితే స్ట్రైట్ ట్రై చేస్తా. స్ట్రైట్ చిక్కకపోతే ఈరోజు అహ్మదాబాద్కి వెళ్ళిపోతాం డైరెక్ట్. సిటీ అంతా ఎలా ఉందంటే ఉరుకులు పరుగులు గియాగా అని సోన్స్ అయితే గట్టిగా ఉన్నాయి. గుజరాత్లో సెల్ఫీ వచ్చింది మనకు. ఒక సెల్ఫీ దిగిన మనతో. ఈ హైవేనా మనకి వెళ్ళేది డైరెక్ట్ అహ్మదాబాద్కి. అయితే సక్సెస్ఫుల్గా 12 స్టేట్ గుజరాత్కి అయితే వచ్చేసాం. కదోడ్ అనే ఒక సిటీలో అవుతున్నా. ఇక్కడ నుంచి డైరెక్ట్ వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి. గుజరాత్కి డైరెక్ట్ వెళ్ళిపోవాలి మనము. ఇక్కడేంటి స్వామి ఇన్ని వెహికల్స్ అన్ని ఆగిపోయినాయి. ముందు ఏమైనాయి ఇక్కడ హైవేలో ఇన్ని వెహికల్సా? ఒక లిఫ్ట్ ఇస్తే బాగుంది అనుకుంటున్నా. వెహికల్ ఏదో ఫుల్గా అంతే విని కదా మధ్య పాంపు ఎవరికి ఏం ఆగిపోయింటే మీరు. ఒక వ్యక్తి వదలకుండా వస్తున్నాగా, వ్యక్తిని చూపిస్తా. ఆ మేఘం వస్తుంది, వాన కోస్తుంది, నన్ను నానిపేస్తాన్ని. ఇప్పుడు భయ్యా అయితే మనం అడగకుండానే నిశ్చయించాడు కొంచెం ముందుగా తిప్పుతానని. మనకి ఏమంటే హైవే అనేది కొంచెం చిన్నగా ఉంది కదా, ఫుల్ వెహికల్స్ ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్తే పెద్ద రూట్ అనేది చిక్కుతుంది. అన్న వాళ్ళు పార్ట్నర్స్ అంట హోటల్ ఉంది. ఏదైనా తిని వెళ్ళు, దోశ ఏం తింటావంటే ఏదైనా పర్లేదన్న అంటే ఓకే ఉండు మళ్ళీ అని ఇన్వైట్ చేశారు.
మనం ఇక్కడ స్టే ఎలా అదే అర్థం కావట్లేదు కదా. ఇలా అడిగింటే బాగుండు, స్టే హోటల్ పెద్దగా ఉన్నాయి కానీ ఆయన పార్ట్నర్ జస్ట్ క్యాజువల్లీ మామూలు మనం ఇబ్బంది పెట్టాలని అడగట్లేదు. ఓకే మనం గుజరాత్ అయితే మనకి సేఫ్ అయినా చాలా మంది అన్నారు, చూద్దాం. గోబీ అయితే మనం తింటున్నాం. Hi, my name is Nikhil and you must support this guy, Hari Telugu vlogger and नमस्ते and मैं ये कहना चाहता हूँ कि जैसे अभी भैया तो చాలా సేపు మాట్లాడినా అంటే సూరజ్ అట్లా సూరజ్ గురించి అంతా చెప్పా భయ్యా వచ్చి ఈ రోజుకి స్టే అయితే ఇక్కడ చేస్తామని ఏ ఇబ్బంది లేదా అంటే లేదు భయ్యా నేను స్టే చేస్తా, నాకు అలవాటు ఎక్కడని చేస్తా, ఇప్పుడు పెట్రోల్ బంకులో స్టే చేయకపోతే నైట్ ఇబ్బంది పడతా కదా అంటే అసలు ఇక్కడ స్టే చేయను హోటల్ దగ్గర అంటే హోటల్ దగ్గర లైట్లన్నీ ఆఫ్ అవుతాయి, నీకు పడలేదా ముగ్గులు అని పడలేదు నాకు అలవాటే భయ్యా అంటే చూద్దాం నైట్ ఏమైనా ఇబ్బంది అయితే స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి, లేకపోతే లేదు. అయితే భయ్యా మళ్ళీ సెకండ్ టైం ఫుడ్ కడుపు నిండా పెట్టాడు, అది కానీ భయ్యా లైఫ్ స్టైల్ భయ్యా సిచ్యువేషన్స్ అన్నీ నాకు షేర్ చేసుకున్నారు. భయ్యా వచ్చి డ్రాయింగ్ వేస్తారంట, చూపిస్తా చూడండి మీకు. ఇవన్నీ భయ్యా వేసింటే చూడండి డ్రాయింగ్. లార్డ్ కృష్ణ క్యూట్, సో సూపర్. long time he's not talking to me anymore. Okay, okay. Still I means lover. Okay. This much only. అన్నట్టు డ్రాయింగ్లోగా సూపర్ ఆర్ట్, అసలు చాలా సూపర్. అసలుకి అన్న లైఫ్ గురించి అంతా షేర్ చేసుకుంటా అంటే చెప్తున్నారు. నేను చూస్తానే ఫుల్ షాక్. అసలుకి నేను చేయాలనుకున్న ట్రావెలింగ్ కానీ ఇంట్లో సిచ్యువేషన్స్ కొన్ని బాధ్యతలు అనేవి నాకున్నా కానీ చేయలేకపోతున్నా అని నాకైతే హెల్ప్ చేశా అన్న. యో స్టేకి ఫుడ్కి ప్రతి ఒక్కటి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. విన్నారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎనీథింగ్ హెల్ప్ అన్న. థ్యాంక్ యూ భయ్యాగా. ఇక్కడే మంచిగా పనుకో. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. భయ్యాగా నీకేం పర్లేదు, ఇక్కడే పనుకో మంచిగా అన్నాడు. ఓకే గుడ్ నైట్ అన్న. Okay, good night. Best of luck for your future trip. థ్యాంక్ యూ సో మచ్. Okay, బాయ్. ఓకే ఈ వీడియో అయితే అన్న మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి భయ్యా వాళ్ళు వచ్చి బియా అంట. కొంచెం హిందీ కొంచెం కొంచెం భయ్యా వాళ్ళకి కొంచెం కొంచెం ఆతా, నాకు హిందీ కొంచెం కొంచెం ఆతా. मुझे सर బోలో బోలో భయ్యా వాళ్ళకి అంతా వర్క్ చేస్తా అన్నమాట. మనకు మంచిగా రిసీవ్ చేసుకున్నారు వీళ్ళుగా. ఈరోజు భయ్యా వాళ్ళతో స్టే మనము. ఇక్కడ నుంచి ఇంకా అహ్మదాబాద్కి వెళ్దాం. ఇంకా ట్రావెలింగ్ అనేది మనకు వచ్చి చాలా ఇంత ఇబ్బందులు పడతా చూద్దాం. ఇకైతే భయ్య వాళ్ళంతా కూర్చున్నా. ఇంకా అక్కడ భయ్య వాళ్ళు ఇంత కుకింగ్ చేస్తారన్నమాట. నన్ను పాపాయ వెళ్ళినా మధ్యలో కూర్చోబెట్టి అటు ఇటు వీళ్ళు కూర్చున్నారు. ఇక చూస్తే ఆ భయ్య వాళ్ళు కాలేదు, అక్కడ వర్క్ చేస్తానన్నమాట. నన్ను మాత్రం మధ్యలో పాపాయలో కూర్చోబెట్టినారు. ఇక్కడంతా ఈ భయ్య వాళ్ళు మొత్తానికి అందరూ వచ్చి కూర్చున్నారు. టైం వచ్చి 12:40 అవుతుంది. భయ్య వాళ్ళంతా హోటల్లో వర్క్ చేసేవాళ్ళు మన వాళ్ళు అంతా. ఏమంటారంటే మీ ఇంట్లో లాగా తిను అని ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కూర్చొని తింటున్నామంట. సూపర్ ఉంది. హాయ్ బోలో భయ్యా. भैया वाला भैया हाल भी आए हाल. हाँ भैया वाला अंत भी आए. हाँ छोटा भाई है. हम लोग स्टाफ पे काम करने वाला. हाँ भैया. మొత్తానికి ఫ్యామిలీ మెంబర్స్ లాగా అంతా కలిసి కూర్చొని తింటామండి. వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా మనం ఇక టెంట్ వేసేసుకుని నిద్రపోదాము. మనం ఒకటే ఉంటాము. లైట్లు అయితే ఆఫ్ చేస్తాను అనుకుంటా. మబ్బులో అంత మబ్బు చూడండి, అలవాటు అయిపోతుంది మెల్లిమెల్లిగా అన్ని అలవాటు ప్లేసెస్.
ఇప్పుడైతే మనం టెంట్ వేసుకున్నకు వీళ్ళంతా ఇక్కడ ఉన్న థ్యాంక్ యూ భయ్యా. అంటే టెంట్ వేసుకున్నకు ఉంటాంలే ఇక్కడ అన్నారు. మనమైతే కొని ఈ రోజుకి అయితే టెంట్ అయితే వేసుకున్నాం. నిద్రపోతే టైం ఇప్పటికే 1 అవుతా అని. ఓకే, గుడ్ నైట్, మార్నింగ్ కలుసుకుందాం.